కాంగ్రెస్ నేతలు రంగుల కలల సినిమా చూపించారని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. నోటికొచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. రైతులను మోసపూరిత హామీలతో దగా చేశారని మండిపడ్డారు. దమ్ముంటే ఇచ్చిన హామీలు అమలు చేసి చూపించారని సవాల్ విసిరారు. ఈ నెల 17 వరకు ఓపిక పడతామని, 100 రోజులు పూర్తయితే మాత్రం కాంగ్రెస్ను వదలమని హెచ్చరించారు. కేసీఆర్ను తిట్టడం తప్ప కాంగ్రెస్ నేతలకు వేరే పని లేదని, త్వరలోనే మళ్లీ మంచి రోజులు వస్తాయని కేటీఆర్ అన్నారు. 10 ఎకరాల మంచిగా ప్రతి పంటకు బ్రహ్మాండంగా నాకు 50,000 రూపాయలు పడుతుండే, సంవత్సరానికి 1,00,000 పడుతుండే. ఇవాళ పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ వచ్చినాక మార్పు అన్నారు, మేము కూడా గుద్దినాం. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి అంటే ఆ 1,00,000 రూపాయలు రాలే, మీదికెళ్ళి నాకే 2 లక్షల రూపాయలు ఖర్చు వచ్చిందన్న. ఇవాళ మళ్ళీ బోరింగ్లన్నీ రిపేర్ చేసే పరిస్థితి వచ్చింది, మళ్ళా మోటార్లు కాలుతున్నాయి, రిపేర్ చేయించుకునే దుస్థితి వచ్చింది అని చెప్పి ఆ శ్రీనివాస్ రెడ్డి అనే రైతు చెప్తా ఉన్నాడు. తినే పల్లెంలో మట్టి పోసుకుంటుమి, మంచిగున్న ప్రభుత్వాన్ని ఓడగొట్టుకుంటుమి అనే బాధ ఇలా సామాన్య ప్రజల్లో, రైతుల్లో, మహిళల్లో, వృద్ధుల్లో అందరిలో కూడా ఉన్నది. డిసెంబర్ 9 వస్తూనే ఉన్నా, ఇప్పటిదాకా రైతులు ఎవరెవరైతే లోన్ తెచ్చుకోలేదో ఉరుకుండ్రి బ్యాంకుకు. డిసెంబర్ 8 దాకా ఉరికి 2 లక్షలు తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు నేను సంతకం పెడతా, రుణం మాఫీ చేస్తా అని చెప్పి నరికిండు పొంకనాల పోతిరెడ్డి. ఏమైంది? డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఫిబ్రవరి 9 వాయ్, ఇవాళ ఏమిటిది? మార్చి 10, మార్చి 9 కూడా వీకింది. ఇప్పుడు యాడ్ చేసినాం అనుకో, అగో నేను కూర్చోనే లేదు కుర్చీలా, అప్పుడే ఎడమ అటు ఇటు వాయిస్తున్నారు వీళ్ళు అని మాట్లాడతాడు. రైతన్నలకు చెప్పిండు బోనస్ ఇస్తా 500 క్వింటాలకు 500 బోనస్ ఇస్తా అన్నాడు. మరొక పంట పోయింది, మొన్న పోయింది, డిసెంబర్ పోయింది, అయిపోయింది, అప్పుడే గద్దెనెక్కింది కాబట్టి మనం కూడా ఏమనలే. ఇప్పుడు యాసంగి పంట కోతకు వచ్చింది, ఏప్రిల్ నెలలో కోతలు ఉంటాయి. నేను కామారెడ్డి వేదికగా రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్న మాట బోగస్ కాకపోతే ఎలక్షన్ కోడ్ మార్చి 14కో 13కో 15కో వస్తుందని చెప్తా. మోసం చేసి అలవాటే కదా, అయ్యో నేను ఇద్దామనుకున్నా, కోడ్ వచ్చింది కదా ఏం చేయాలి, రైతన్నలు అర్థం చేసుకోండి అని మళ్ళీ నరుకుతాడు. అందుకే నేను చెప్తున్నా, ప్రజలకు మనం చెప్పాలి. ఈ పొంకనాల పోతిరెడ్డి ఈయన మాటలు, ఈయన డైలాగులు, ఈయన